వదిలేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ యానస్ ని ఏదైతే మనం అనుకున్నామో, యానస్ మల ద్వారాన్ని మూత్ర ద్వారాన్ని అలా పైకి లాగుతున్నట్టుగా వదులుతున్నట్టుగా ఒక 15 టైమ్స్ అందరూ ఇలా పైకి తీసుకోవాలి, వదిలేయాలి, పైకి తీసుకుని వదిలేయాలి, అలా అన్నమాట. ఓకే, శ్వాస వదిలేసేయండి. ముందుగా శ్వాసతో పాటుగా చక్కగా తీసుకోండి. శ్వాస తీసుకోవాలి, వదిలేసేయాలి. ఇన్హేల్, ఆది ముద్ద పెట్టుకోండి, లేదా ఇలా గ్రిప్ ఉంటుంది, ఇలా పట్టుకోండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా లాగాలి, వదలాలి. శ్వాసలో ఉండగానే ఒక 10-15 సార్లు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అంతర్కొంప శ్వాస నిండుగా తీసుకుని అప్పుడు యానస్ట్ పైకి కిందకి పైకి కిందకి అలా చేయొచ్చు, కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి శ్వాసతో పాటుగా తీసుకో. చక్కగా చేయాలి 15 సార్లు, 15 టైమ్స్. మల ద్వారాన్ని మూత్ర ద్వారాన్ని ఒకేసారి లాగా, మల ద్వారం మూత్ర ద్వారం ఒకసారి, రెండు ద్వారాన్ని ఒకేసారి లాగితే మధ్యలో పెరీనియం అనేది ఒక మెత్తటి ప్రదేశం ఉంటుంది, 4 అంగుళాలు ఉంటుంది. అక్కడ ఆ మెత్తటి ప్రదేశాన్ని మనం ఫీల్ అవ్వాలి, లాక్ చేస్తున్నట్టుగా పైకి కిందకి. మొలల వ్యాధి ఉన్న వాడికి చక్కగా ప్రాబ్లం తగ్గుతుంది. చక్కగా ఈ మూలాధార చక్రం స్ట్రాంగ్ అవుతుంది. చక్కగా చేస్తున్నాం. వెరీ గుడ్. కంప్లీట్ 15 సార్లు అయిన వాళ్ళు. ఇప్పుడు మనం మూలబంధాన్ని వేద్దాం. మూలబంధం ఏం చేద్దామంటే, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేశారు కదా, శ్వాస వదిలేస్తూ మూలబంధాన్ని లాగండి. శ్వాస వదిలేస్తూ నిండు శ్వాస తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, హై బీపీ ఉన్నవాడు చేయొద్దు. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఈ పృథ్వీ ముద్ర పెట్టుకోండి. హార్ట్ ప్రాబ్లం, హై బీపీ ఉన్నవాడు ఈ పృథ్వీ ముద్రాన్ని పట్టుకుని ఆ మూలాధారాన్ని కొంచెం స్ట్రెంథెన్ చేయండి. ఇలా ఈ ముద్ర పెట్టుకుని నిండు శ్వాస తీసుకోవాలి, వదలాలి. వాళ్ళు చేస్తుండండి. చక్కగా శ్వాస తీసుకున్న వాళ్ళు శ్వాస తీసుకుని పూర్తిగా శ్వాస వదిలేస్తూ లాగండి. చక్కగా లాగాలి. శ్వాస వదిలేస్తూ మూలాధారాన్ని చక్కగా అలా పైకి లాగి పట్టుకోండి. ఆ స్వాదిష్టాన మూలాధార 2 చక్రాలు మీకు యాక్టివేట్ అవుతాయి. ఈ 2 చక్రాలకు సంబంధించిన మూలబంధం వేస్తున్నాం. చక్కగా పైకి తీసుకోండి. ఉండగలిగినంత సమయం ఉండండి. ఉండలేని వాళ్ళు చక్కగా వదిలేసేయండి. వదిలేసి శ్వాస తీసుకోవాలి. నిండు చక్కగా సహజ ప్రాణాయామం చేయండి. చక్కగా అందరూ కూడా చక్కగా చేయండి. అందరూ అలా చేస్తూ ఉండండి. ప్రార్థన అందరూ నేర్చుకోండి. సద్గురు ధ్యాన ప్రార్థన, ఈ ధ్యాన ప్రార్థన అందరూ నేర్చుకోవాలి. ధ్యానం చేసే ముందు ప్రార్థన చేస్తే చక్కగా ఉంటుంది. చూడండి, స్వాదిష్టాన చక్ర. ఈ చక్రాన్ని, ఈ చక్ర స్థానాన్ని ఒక్కసారి మీరు పరిశీలన చేయాలి అందరూ కూడా. స్వాదిష్టాన చక్రం చూడండి, ఇక్కడ 6 తలములతో కూడినటువంటి పద్మం. 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ సింధూర కలరు గుర్తుపెట్టుకో, సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఈ స్వాదిష్టాన చక్రం 6 దళములతో కూడినటువంటి పద్మము. ఇక్కడ వం అనే ఒక బీజ మంత్రాన్ని మీరు చాటింగ్ చేయవలసి ఉంటుంది. వం. ఓకే, ముందు లం చేసాం కదా, వం అన్నమాట. విఏఎం వం. వం అని మీరు బీజాక్షరాన్ని చాటింగ్ చేయాలి. బీజ మంత్రం. ఇక్కడ అధిదేవతగా విష్ణు అధిదేవత. ఓకే, ఇక్కడ అధిదేవత వాహనం వచ్చి మొసలి అధిదేవతగా ఉన్నారు. ఇది కూడా
ఈ మూలాధార చక్రం నుంచి మనం ఒక స్టెప్ పైకి వెళ్తున్నాం స్వాదిష్టానానికి. ఇక్కడ అన్నమయ కోశం, అలాగే ప్రాణమయ కోశానికి కూడా, అలాగే మనోమయ కోశానికి కూడా వెళ్తూ ఉంటాం మనం నెమ్మదిగా. అన్నమయ కోశం నుంచి మనోమయ కోశం వరకు, అక్కడి నుంచి విజ్ఞానమయ కోశం, అలాగే ఆనందమయ కోశానికి వెళ్తాం. ఇలా కోశాలు దాటుకుంటూ మన యొక్క సాధన ఇంప్రూవ్మెంట్ అనమాట. మూలాధారం నుంచి స్వాదిష్టానానికి వెళ్తాం. ఈ స్వాదిష్టానానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్వాదిష్టానం మీద నేను చెప్పినప్పుడు ఇక్కడ మీరు మీ విజువలైజేషన్ అంతా కూడా ఆ చక్రమే మీకు గుర్తు రావాలి. ఓకే, ఆ సింధూర వర్ణం, 6 ధరములతో కూడినటువంటి పద్మము, వం అనే బీజాక్షరం, అధిదేవత విష్ణు అధిదేవతగా ఉన్నారు కాబట్టి వాహనం వచ్చి మొసలి. ఓకే, ఇది స్వాదిష్టాన చక్రం. ఇది ఇక్కడ వచ్చి ఆ ఎలిమెంట్ వచ్చి వాటర్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ మనకి ఏముంటాయంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఓకే, ఇక్కడ గ్లాండ్స్ వచ్చేటప్పుడు ఒక్కో చక్రానికి ఒక గ్లాండ్ చెప్పుకుంటున్నాం. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సరే, ఓకే, అందరు కూడా చూశారు కదా, చక్కగా పరిశీలన చేయండి. ఇక్కడ ఆ విజువలైజేషన్ చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క చక్రం మీదకి వెళ్ళాలి. అందరూ అలా కళ్ళు మూసుకోండి. చక్కగా కళ్ళు మూసుకోవాలి అందరూ. పూర్తిగా శ్వాసని గమనిస్తూ ఉండాలి. నేను చెప్పినప్పుడు, నేను చేయమన్నప్పుడు చేయాలి. నేను చెప్తున్నవన్నీ వినండి. ఫస్ట్ గా అందరూ కళ్ళు మూసుకోండి. నిండు శ్వాస తీసుకు వదిలేశాడు. మూలాధార చక్రం. మూలాధార చక్రం అయిన తర్వాత స్వాదిష్టానానికి వచ్చాము. ఈ స్వాదిష్టాన చక్ర, ఇక్కడ ఈ స్వాదిష్టాన చక్రం బ్లాక్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే అపరాధం అంటే దురాశ ఎక్కువగా ఉంటుంది. అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఈ స్వాదిష్టాన చక్రం బ్లాక్ లో ఉన్న వాళ్ళకి. ఓకే, అలాగే ఎదుటి మీద ఎక్కువగా ఎదుటి వారిని ఎక్కువగా ఆగ్రహం చూపిస్తుంటారు, కోపం ఎక్కువగా చూపిస్తుంటారు ఎదుటి వారి మీద. ఓకే, ఇంద్రియాల మీద బాగా గ్రిప్ ఉంటుంది. జాలి కరుణ ఉంటుంది. ఈ చక్రం బాగా ఓపెన్ లో ఉన్న వాళ్ళకి, అంటే అన్బ్లాక్ అయిన వాళ్ళకి బాగా ఇంద్రియాలను ప్రేమిస్తారు. అందరి జాలి కరుణ ఉంటుంది. ఓకే, చాలా చక్కగా. అంటే వీటికి సెక్షువల్ ఆర్గాన్స్ కూడా ఆ యొక్క బ్లాక్ లో ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం జరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఓకే, ఎక్కువగా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా స్వాదిష్టాన చక్రం బ్లాక్ లో ఉంటుంది. సో అది బ్లాక్ ఓపెన్ అయింది అనుకోండి, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఎదుగుతాయి. ఓకే, సో అందుకని మనం ఈ బ్లాక్ ను ఓపెన్ చేసుకునే ప్రాసెసే ఈ యొక్క స్వాదిష్టాన చక్ర చాంటింగ్. ఈ చాంటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 3 విధాలుగా చేయాలి. ఫస్ట్ ఏంటంటే శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టాలి. శ్వాసని ఆ స్వాదిష్టాన చక్రం మీదకి పంపించాలి. అది ఫస్ట్ మనం ఒక 5 నుంచి 10 సార్లు మనం చేద్దాం. తర్వాత కొద్దిగా శ్వాస మీద కొద్దిగా గ్రిప్ వచ్చిన తర్వాత, ఆలోచన కంట్రోల్ అయిన తర్వాత మీ యొక్క ఫోకస్ అంతా కూడా ఆ చక్ర స్థానం మీద మనం పెట్టాలి. ఆ చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, సింధూరు వర్ణంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని మనం ఊహించుకోవాలి. ఒక రకమైన జ్యోతి రూపాన్ని కానీ, ఒక రకమైన స్పార్క్, ఒక వెలుగుని మనం భావన చేయాలి. సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఒక వెలుగు, ఒక ఎనర్జీని మనం భావన చేయాలి. ఆ భావన చేస్తూ ఆ యొక్క వైబ్రేషన్స్ అంతా కూడా బాడీ అంతా సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావన చేయాలి. అలా కొంత సమయం చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజ మంత్రం మీద మనం చాంటింగ్ చేయాలి. ఓకే, ఆ వం అని మనం బీజ మంత్రం మీద సాధన చేయాలి. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే ఆ యొక్క స్వాదిష్టాన చక్రం అన్బ్లాక్ అవుతుంది. ఓకే, అప్పుడు ఎలాంటి అంటే మనకు ఒక రకమైన భావన వస్తుంది. అందరి మీద జాలి కరుణ పెరుగుతుంది. అలాగే మీకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా, లేడీస్ లో ఉన్నటువంటి చాలా మంది ప్రాబ్లమ్స్ అన్ని కూడా చక్కగా తగ్గుతాయండి. ఓకే, అంటే గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, విరేచనాలు అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళన్నీ పోయి ఒక ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం వస్తుందని వాళ్ళకి. అంటే నా జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా మీరు ఆ భావంలోకి వెళ్ళిపోతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చక్కగా అందరూ కూడా నేను చెప్తున్నట్టుగా చెప్పండి. నిండు శ్వాస తీసుకోవాలి. స్థిర సుఖాసనలో కూర్చోవాలి. చక్కగా కొంచెం గాలి వెళ్తూ ఉండాలి. చక్కగా 2.5 మీటర్ క్లాత్ వేసుకోండి. కళ్ళు మూసుకుని పూర్తిగా గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనించాలి.
నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకున్నప్పుడు ఈ విశ్వంలోని దివ్యమైనటువంటి ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి. మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. అలాగే శ్వాస తీసుకుని ఒక 5 పర్యాలు అలాగే చేస్తూ ఉండండి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా శ్వాసను వదిలేసేయండి. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా శరీరంలోని ప్రతి కణాన్ని ఎనర్జైజ్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఇంత సమయం అన్ని విషయాల్ని పక్కన పెట్టేయాలి. మీకున్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. పూర్తిగా మీ గురించి మీరు ఆలోచన చేయడం ప్రారంభించండి. నిండు శ్వాస తీసుకుంటూ ఉండాలి. మీ ఫోకస్ అంతా స్వాదిష్టాన చక్రం మీద ఉండాలి. మీ మనసుని స్వాదిష్టాన చక్రం మీద కేంద్రీకృతం చేయండి. ఆరు దళములు కలిగినటువంటి ఒక పద్మాన్ని విజువలైజ్ చేయండి. సిక్స్ పెటల్స్ లోటస్ మీరు విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఆది దేవత విష్ణు ఆది దేవతగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సింధూర వర్ణాన్ని మీరు భావన చేయండి. సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని మీరు విజువలైజ్ చేయండి. ఆ ఎనర్జీ అలాగే ఒక బాల్ అలా తిరుగుతున్నట్టుగా, చక్రము అంటే పరిక్రమణ చేస్తున్నట్టుగా రౌండ్ గా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీ యొక్క వెలుగు శరీరం అంతా రేడియేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. సింధూర కళల్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ యొక్క వెలుగు శరీరంలోని ప్రతి కణానికి వెళ్తున్నట్టుగా భావన చేయండి.
అలాగే చిరునవ్వు మొహంతో ఉండాలి. చక్కగా ఇక్కడ ఉన్నటువంటి బీజాక్షర మంత్రాన్ని ఒకసారిగా లం నుంచి వమ్కి వచ్చాము. వమ్ అనే బీజాక్షరాన్ని మనం చాంటింగ్ చేయాలి. వమ్. ఒక నిండు శ్వాస తీసుకుని వమ్ అని చాంటింగ్ చేయండి. వమ్. 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 చాంటింగ్ చేయండి. వమ్. 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 గమనిస్తూ స్వాధిష్టాన చక్రం మీద మీ దృష్టిని కేంద్రీకృతం చేయండి. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా భావన చేయండి. నిదానంగా అందరూ కూడా అలాగే నమస్కార ముద్రలోకి వచ్చి గురుదేవుల యొక్క పాదుకల్ని దర్శించండి. ఆ పాదుకల్లో ఉన్నటువంటి విశిష్టమైన రేఖలను దర్శించండి. ఆ కుడి పాదంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత
దూరంగా ఉన్నటువంటి విష్ణు చక్రము, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ దర్శిస్తురండి. అలాగే కుడి పాదం కొంచెం కింది భాగానికి వచ్చేస్తే యోగ శక్తికి సంబంధించిన కృపాకృతి నవగ్రహ రేఖ ఉన్నాయి, దర్శిస్తురండి. కొంచెం కింది భాగానికి వచ్చేస్తే ఆరోగ్యానికి సంబంధించిన అగస్త చక్రం ఉంది, దర్శిస్తురండి. అలాగే ఎడమ పాదం పై భాగంలో మరి యొక్క అగస్త చక్రం, దత్త చక్రం, శాంతికి సంబంధించిన చక్రం, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ దర్శిస్తురండి. అలాగే ఎడమ పాదం కొంచెం క్రింది భాగానికి వచ్చేస్తే దైవీ శక్తికి సంబంధించిన త్రిశూలము, వేలాయుధము ఉన్నాయి, దర్శిస్తురండి. ఎడమ పాదం మధ్య భాగానికి వచ్చేస్తే చతురస్రాకారంలో సూర్యఖండము, గణేష్ ఖండము ఉన్నాయి, దర్శిస్తురండి. ఎడమ పాదం బాగా కింది భాగానికి వచ్చేస్తే ఒక చిన్న శివలింగం ఉంది, దర్శిస్తురండి. కొంచెం పై భాగంలో త్రికోణాకారంలో ఈ చక్రము, కొంచెం పక్కన మరి ఒక దత్త చక్రము, వాటిని కలుపుకున్న ఒక తరంగ రేఖ దర్శిస్తురండి. ఎన్నో నిగూఢమైన బీజాక్షరాలు అన్నటువంటి ఆ సద్గురుదేవుడి యొక్క పాదుకులను దర్శించండి, పూర్తిగా దర్శించండి. చక్కగా అందరూ నమస్కారం చూపించండి. నమస్కారం ముద్ర వేస్తాం పెట్టుకోవాలి. సద్గురుదేవుల పాదుకా ప్రార్థన. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాధివిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః.